ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ నుంచి ఒక బ్యాడ్ న్యూస్ వచ్చింది ఫ్రెండ్స్. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ కువైట్‌కు వెళ్లే తమ విమాన సర్వీసులు తదుపరి నోటీస్ వచ్చేంత వరకు నిలిపివేస్తున్నట్టు ఒక అధికారిక ప్రకటన అయితే విడుదల చేసింది. దీంతో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ లో టికెట్లు బుక్ చేసుకున్న వేలాది మంది మన భారతీయ ప్రయాణికుల్లో టెన్షన్ అయితే మొదలైంది. టాపిక్ లోకి వెళ్తే ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ తాజాగా కువైట్‌కు వెళ్లే తమ విమాన సర్వీసులు సస్పెండ్ చేస్తున్నట్టయితే ప్రకటించింది. దీంతో ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్న వేలాది మంది మన భారతీయ ప్రయాణికుల్లో ఆందోళన అయితే నెలకొంది. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విడుదల చేసిన తాజా సమాచారం ప్రకారం ఇటీవల కువైట్ ప్రాంతంలో ఎయిర్ స్పేస్ పరిస్థితులు మరియు షెడ్యూల్ సమస్యల కారణంగా కువైట్‌కు వెళ్లే విమానాలపై నిర్వహణ సమీక్ష కొనసాగుతుంది. ఈ సమీక్ష పూర్తయ్యే వరకు కువైట్‌కు వెళ్లే సాధారణ విమాన సర్వీసులు ప్రారంభించడం కుదరదని ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ అయితే స్పష్టం చేసింది. ప్రస్తుతం పరిస్థితులను అధికారులు మరియు విమాన సంస్థలు నిరంతరం పరిశీలిస్తున్నాయని ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ అయితే తెలిపింది. ఇప్పటికే ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ లో టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులు తమ బుకింగ్ వివరాలు తరచుగా చెక్ చేసుకోవాలని అయితే సూచించింది. విమానం రద్దయినట్లయితే రీఫండ్, రీబుకింగ్ లేదంటే డేట్ చేంజ్ చేసుకునే వెసులుబాటును అయితే ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ అయితే కల్పిస్తుంది. ఎయిర్ ఇండియా అధికారిక వెబ్సైట్లు మరియు కస్టమర్ సపోర్ట్లను ప్రయాణికులు సంప్రదించాలని ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ అయితే ప్రయాణికులకైతే కోరింది. ఇంకా అలాగే సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ న్యూస్లు నమ్మొద్దని, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ అధికారిక వెబ్సైట్ లో వచ్చే అధికారిక ప్రకటనలు మాత్రమే నమ్మాలని ప్రయాణికులనైతే ఎయిర్లైన్స్ కోరింది. విమాన సేవలు ఎప్పుడు తిరిగి ప్రారంభమవుతాయన్న విషయంపై ఎటువంటి ఖచ్చితమైన డేట్ నైతే ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ అయితే ప్రకటించలేదు ఫ్రెండ్స్. అయితే పరిస్థితులు పూర్తిగా సురక్షితంగా మరియు స్థిరంగా ఉన్నాయని సంబంధిత అధికారులు నిర్ధారించిన తర్వాత తిరిగి కువైట్‌కు తమ విమాన సర్వీసులను ప్రారంభిస్తామని ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ అయితే తెలిపింది. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా కువైట్‌లో పనిచేస్తున్న భారతీయులు అలాగే సెలవులు ముగించుకొని కువైట్‌కి తిరిగి రావాలనుకుంటున్న వారికి చాలా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఎవరైతే ఆల్రెడీ ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ లో టికెట్లు బుక్ చేసుకున్నారో అలాంటి వాళ్ళు రీషెడ్యూల్ చేసుకోండి, లేదంటే వేరే ఎయిర్లైన్స్ కి మీ టికెట్లు అయితే మార్చుకోండి. ఫ్రెండ్స్, మీకు గనుక ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, వీడియోని మర్చిపోకుండా మన తెలుగు వాళ్ళందరికీ షేర్ చేయండి. ఇలాంటి గల్ఫ్ మరియు ట్రావెల్ అప్డేట్స్ కోసం మన గల్ఫ్ ఎక్స్పర్ట్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆన్ లో పెట్టుకోండి.